డోర్వేకి స్వాగతం. మనం థాట్ ఫార్మేషన్ యొక్క స్టేజెస్ గురించి తెలుసుకున్నాం ఇంతకుముందు వీడియోలో. సో ప్యూర్ ఎనర్జీ స్టేటు, అన్ఎక్స్ప్రెస్డ్ ఎనర్జీ స్టేటు, ఎక్స్ప్రెస్డ్ ఎనర్జీ స్టేటు అండ్ వర్డ్స్ అండ్ పిక్చర్స్ అండ్ యాక్షన్. సో దీంట్లో రెగ్యులేషన్ కెపాసిటీ ఉంటుంది, మన థాట్ ని రెగ్యులేట్ చేయటం. దీంట్లో ప్యూర్ ఎనర్జీ స్టేట్ లో రెగ్యులేషన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, అంతకంటే రెగ్యులేషన్ కెపాసిటీ కొంచెం తక్కువ ఉంటుంది అన్ఎక్స్ప్రెస్డ్ ఎనర్జీ స్టేట్ లో. అంతకంటే నువ్వు దాన్ని రెగ్యులేట్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది, అది ఎక్స్ప్రెస్డ్ స్టేట్ లో. అంతకంటే తగ్గిపోతుంది వర్డ్స్ అండ్ పిక్చర్ స్టేట్. యాక్షన్ స్టేట్ వచ్చేప్పటికి ఆల్మోస్ట్ ఆల్ రెగ్యులేషన్ ఆల్మోస్ట్ ఆల్ జీరోకి వచ్చేస్తుంది. సో మనకు ఆల్రెడీ తెలుసు, అందుకని ఆ, మన రెగ్యులేట్ ఎక్కడ చేయగలుగుతున్నాం, ఏ పాయింట్ లో చేయగలుగుతున్నాం, చాలా ఇంపార్టెంట్. విల్ ప్రొసీడ్ ఫర్దర్. రైట్. ఇన్ బ్రీతింగ్ అండ్ ఈటింగ్, మనం తినేప్పుడు లేదా గాలి పీల్చి వదిలేప్పుడు, an injudicious use of our free will would soon cause trouble and thus call attention to it. సపోజ్ నువ్వేదో తినడానికి వస్తువు ఏదో తీసుకుని మొదలెట్టావు, కొంచెం లోపలికి రాగానే ఒక నవలంగానే నీకు అది పాడయింది అని తెలిసింది. పర్వాలేదు లేదు తినేస్తావా? తక్కువని వెంటనే నువ్వు నీ ఫ్రీ విల్ ని ప్లే చేస్తావు. ఫ్రీ విల్ ని ప్లే చేసి ఏం చేస్తావు? పారేస్తావు దాన్ని, తింట కన్జ్యూమ్ చేయవు. అంటే దీని గురించి పెద్ద నాలెడ్జ్, పెద్ద ఓవర్ థింకింగ్ ఆలోచన ఏముండదు అక్కడ. అలాగే బ్రీతింగ్ లో కూడా అంతే. నువ్వు గాలి పీల్చుకుంటున్నావు, వదులుతున్నావు, నడుచుకుంటూ వెళ్తున్నావు రోడ్డు మీద, అక్కడ కుక్క చచ్చిపోయింది, జస్ట్ దాని దగ్గర రాగానే నీకు స్మెల్ తెలుస్తుంది, వెంటనే ముక్కు మూసుకుంటావు, 4 అడుగులు లేదా ఫాస్ట్ గా నడిచి కొంచెం దూరం ఫాస్ట్ గా నడవడానికి ట్రై చేస్తావు స్మెల్ కి దూరంగా అవడానికి. సో ఎనీ ఫ్రీ విల్ ఆటోమేటిక్ గా ఆపాదిచ్చేస్తావు దాన్ని. పాడైంది అని తెలిసిన తర్వాత నువ్వు తినవు. అలాగే స్మెల్ బాగుండలేదు అన్న తర్వాత నువ్వు గాలి పీల్చవు ఆటోమేటిక్ గా. సో ఫ్రీ విల్ టూన్ గా తెలుస్తుంది. కాదని నువ్వు లెల్లెల్ల తినేస్తానని చెప్పి తిన్నావు అనుకో, వెంటనే నీకు ఇమీడియట్ గా ట్రబుల్ కూడా వచ్చేస్తుంది. అందుకని నువ్వు అటెన్షన్ కూడా ఈజీగా వెంటనే కాల్ చేస్తుంటావు. బట్ థింకింగ్ పొజిషన్ చూడు. ఇన్ థింకింగ్ హవెవర్ ఇట్ ఈస్ ఫెల్ట్ టు బి వన్స్ ఓన్ అబ్సల్యూట్ డొమైన్ ఆర్ దెన్ టు బి ఫ్రీ ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సెస్ ఆర్ మిస్యూజ్. బట్ థింకింగ్ వచ్చేప్పటికి మటుకు అది నీ సొంత డొమైన్ కదా, నువ్వేం ఆలోచిస్తున్నావు చుట్టుపక్కల ఎవరికి తెలిసే అవకాశం లేదు, నీకు మటుకు పూర్తిగా తెలుసు. అందుకని నువ్వేం చేస్తావు అంటే, టైం టు బి ఫ్రీ, ఏం పర్వాలేదు ఎలాగైనా వాడచ్చు, ఫ్రీగా వాడచ్చు పర్వాలేదు, దీన్ని మిస్యూజ్ చేసినా పర్వాలా, థింకింగ్ లో ఎక్సెస్ థింకింగ్ చేసినా పర్వాలేదు అనే ఒక ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ కి థింకింగ్ ని అలవాటు పడిపోతావు. సో థింకింగ్ వచ్చేప్పటికి మనం ఏం ఆలోచిస్తున్నా మనకే తెలుసు, కానీ ఏదైనా ఆలోచించడానికి ఫ్రీగా ఉంటుంది, నష్టమే లేదన్నట్టుగా ఉంటుంది. మిస్యూజ్ చేస్తావు, ఎక్సెస్ చేస్తుంటావు. We are therefore tempted to feel that we are safe with whatever misuse of free will. సో థింకింగ్ విషయంలో నీ యొక్క ఫ్రీ విల్ పవర్ ఉందే, ఇలా చేయాలి చేయకూడదు అనేది, ఎలాగైనా పర్వాలేదులే అన్నట్టుగా ఉంటావు. ఎందుకంటే బయట వాడికి తెలియదు కదా నీ మనసులో ఉన్న విషయం, నీ ఆలోచనలో ఉన్న విషయం. we indulge in and assume there will be no trouble. నువ్వు థింకింగ్ లో మటుకు నువ్వు ఇండల్జ్ అయి ఉంటావు, అజ్యూమ్ ఏ అజంప్షన్ ఉంటావు, ట్రబుల్ ఏం లేదు దీనివల్ల అనుకుంటా. బట్ థింకింగ్ కూడా లోపలికి నువ్వు ఇంపల్స్ పంపించడమే. థింకింగ్ ప్రాసెస్ లో ఏం చేస్తున్నావు, ఇంపల్సెస్ తో డికోడ్ చేస్తున్నావు, కోడింగ్ చేస్తున్నావు, డికోడింగ్ చేస్తున్నావు. ఎలా బ్రీతింగ్ లో ఎయిర్ లోపల తీసుకుంటున్నావో, అలాగే ఈటింగ్ లో ఫుడ్ తీసుకుంటున్నావో, థింకింగ్ ప్రాసెస్ లో కూడా సేమ్ అదే, సంథింగ్ ఇన్పుట్ సంథింగ్ అవుట్పుట్. బట్ అక్కడికి వచ్చేప్పటికి నువ్వు మిస్యూజ్ చేసినా ఎక్సెస్ యూజ్ చేసినా ఏం ట్రబుల్ లేదు అనుకుంటా, ఫ్రీ విల్ ఏమి ప్లే చేయవు. బట్ బ్రీతింగ్ లో బట్ ఫ్రీ విల్ ప్లే చేసేస్తావు, అవునా కదా? when the object to be gained is sufficiently valued. సపోజ్ నువ్వు ఏ ఆబ్జెక్ట్ అయితే పొందాలనుకుంటున్నావో దానికి సఫిషియెంట్ గా వాల్యూ ఇచ్చావు అనుకో, అండ్ ద ఎఫర్ట్స్ టువర్డ్స్ ఇట్స్ అటైన్మెంట్ ఆర్ పర్సిస్టెంట్లీ ఫాలోడ్ వితౌట్ ఇంటర్మిషన్. సో నువ్వు ఎక్కువ సఫిషియెంట్ గా వాల్యూ ఇచ్చావు అనుకో, ఇది సరగా ఇది పొందాలనేది, సో అది పొందటానికి అటైన్ అవ్వటానికి నువ్వు చేసే యాక్షన్ ఉంటుంది టువర్డ్స్ ఇట్, పర్సిస్టెంట్, శాశ్వతంగా చేస్తావు అది పొందేదాకా. అసలు ఎక్కడ మధ్యలో ఇంటర్మిషన్ తీసుకోవు, ఖాళీ తీసుకోవడం కూడా ఇష్టపడవు. దెన్ స్టడీనెస్ ఆఫ్ ద మైండ్ ఈజ్ సెక్యూర్డ్. సో ఒక్కటే గుర్తు,
ఏదైనా ఒక పనిలో, ఆ పనిలో నువ్వు పర్సిస్టెంట్ గా దాన్ని టైర్లెస్ ఎండోవర్ అనేది నువ్వు దాన్ని పే చేయట్లేదు అంటే, నిరంతర పరిశ్రమగా దాన్ని పే చేయట్లేదు అంటే అర్థం ఒక్కటే, ఏమిటి? యు ఆర్ నాట్ సఫిషియెంట్లీ వాల్యూడ్. నువ్వు దానికి సఫిషియెంట్ గా వాల్యూ ఇవ్వలేదు. సఫిషియెంట్ వాల్యూ ఇవ్వకపోవడం అనేది కూడా దేని లక్షణం? షాలో మైండ్ ఒక లక్షణం, సర్ఫేస్ లెవెల్ మైండ్ లక్షణం. ఏదైతే టిటిలేషన్స్ వైపు, కిక్ల వెంట, ఎంటర్టైన్మెంట్ పరిగెడుతుందో అది సఫిషియెంట్ వాల్యూ ఇవ్వదు. సో ఈ స్టడీనెస్ ఆఫ్ మైండ్ దేని వల్ల బ్రాడ్ చేయగలం? సో ఈ మైండ్ ను కూడా మనం పర్టికులర్ గా ట్రీట్ చేయాలి. అది ఆ మైండ్ ఎలా ట్రీట్ చేయాలంటే సింపతితో ట్రీట్ చేయాలి. అంతేగాని గిల్టీ ఫీల్ అయ్యి నిన్ను నిన్ను ఆత్మ నింద చేసుకొని నిన్ను నువ్వు నీకు అంత సీన్ లేదులే, ఆ, నీకు కుదరదులే, నీకు ఇది జరగదులే, నీకు చేత కాదు, ఇలా అనుకుంటావు ఏమిటి? నీ మైండ్ మీద నీకు సింపతి లేదు, నీ మైండ్ మీద నీకు టెండర్నెస్ గా బిహేవ్ చేయట్లా నువ్వు మాట్లాడేప్పుడు. అలాగే స్టడీనెస్ ఆఫ్ అ పర్పస్, ఆ పర్పస్ లో ఒక స్టడీనెస్ చూడటం. ఎంత స్టడీగా ఉంటే గానీ దాంట్లో సాధించలేము. ఎంత వన్ డేలో అయిపోతుందా? ఒక్కసారి అటెంప్ట్ చేస్తే పని అయిపోతుందా? సైకిల్ తొక్కడం ఒకసారి తొక్కితే వచ్చేసిందా? నెక్స్ట్, డిస్ఇన్ఫెక్షన్ ఛాంబర్ ఆర్ చేంజ్ ఆఫ్ బేసిక్ రేషియో ఆఫ్ ఐఎస్ఎం. దీని గురించి తర్వాత ఇంకా డీటెయిల్ గా నేర్చుకుందాం. ప్రస్తుతానికి ఈ పదం కింద గుర్తుంచుకోండి, డిస్ఇన్ఫెక్షన్ ఛాంబర్. సో ఒక మానసికంగా ఒక ఛాంబర్ ఒకటి డెవలప్ అవ్వాలి. జస్ట్ లైక్ చిమ్నీ లాగా. ఒక దీపం గాలి తగులుతుంటే రెపరెపలాడుతుంది అనుకో, రెపరెపలాడకుండా ఉండాలంటే ఏం చేయాలి? రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి గాలి లేని చోట దీపాన్ని పెట్టడం, రెండోది ఆ దీపాన్ని చుట్టూరు ఒక చిమ్నీని పెట్టడం, ఒక గ్లాస్ చిమ్నీనో లేదా మెష్ చిమ్నీనో ఒక చిమ్నీ పెట్టడం. ఏది లేకపోతే చేతులైన అడ్డు పెట్టడం. సో దాన్ని డిస్ఇన్ఫెక్షన్ ఛాంబర్ అంటారు అనమాట. అలాగా మనసుకి మని కాన్స్టెంట్ కోడెడ్ డీకోడింగ్ ప్రాసెస్ జరుగుతుంది కదా. దాంతో మళ్ళీ నీ ఫ్రీ విల్ వాడకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు కదా. ఫ్రీ విల్ అనేది ఓన్లీ బ్రీతింగ్ లోను ఈటింగ్ లోనే చేస్తావు, మరి వీటిలో చెయ్యవు. సో అలా డిస్ఇన్ఫెక్షన్ ఛాంబర్ ఎలా డెవలప్ చేసుకోవాలి? చేంజింగ్ ద బేసిక్ రేషియో ఆఫ్ ఐసీఎం. ఈ ఐసీఎం అంటే సెంటర్స్ అన్నమాట. ఇంటిగ్రిటీ సెంటర్, ఎమోషనల్ సెంటర్ అండ్ సెన్స్ ఆఫ్ విటాలిటీ సెంటర్, మొబిలిటీ సెంటర్ ఉన్నాం కదా, అదే ఐఈఎస్ఎం రేషియో అనేది. సో ఇవి పర్టికులర్ రేషియోలు ఉంటాయి. ఏ రేషియోలో ఉంటాయి, ఆ రేషియో ఎలా కనుక్కోవాలి, ఏ రేషియోలో ఉండాలి, వీటి గురించి అంత తర్వాత వీడియోలో వస్తుంది. ప్రస్తుతానికి డిస్ఇన్ఫెక్షన్ ఛాంబర్ డెవలప్ చేస్తే స్టడీనెస్ వస్తుంది అనే విషయం గుర్తుంచుకోండి. అలాగే మైండ్ తో సింపతిగా టెండర్ గా ప్రవర్తించాలి. పర్పస్, స్టడీనెస్ ఆఫ్ పర్పస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత స్టడీనెస్ కావాలి అనేది నువ్వు ముందు థాట్ లెవెల్లో యూ హ్యావ్ టు గ్యాదర్ ఇట్, రిగార్డ్ ఇట్. అండ్ రెగ్యులేటింగ్ ప్రాణ, 3 SRP. సో దీని గురించి కూడా తర్వాత ఇంకా డీటెయిల్ గా వస్తుంది. ప్రస్తుతానికి ఒకే పేర్ల కింద ఏమిటో తెలుసుకోండి అంతే. సో మన ప్రాణాన్ని రెగ్యులేట్ చేయటం. ప్రాణ అంటే ఏంటంటే ఏవైతే కోడెడ్ ఇంపల్సెస్ లోపలికి వస్తున్నాయో వాటన్నిటిని ప్రాణ అంటాం. బ్రీతింగ్ ద్వారా ప్రాణ లోపలికి వెళ్తుంది, ఫుడ్ ద్వారా ప్రాణకి వెళ్తుంది, డ్రింక్ ద్వారా లోపలికి వెళ్తుంది. సో దర్ ఆర్ సో మెనీ వేస్. సెన్సెస్ ఇన్ఫర్మేషన్ ద్వారా లోపలికి వెళ్తుంది. సో వాటిని రెగ్యులేట్ చేయటం, ఈ రెగ్యులేట్ చేయటంలో చాలా ఇంపార్టెంట్ బ్రీతింగ్. ఇంకా 24 hours చేసే పని అది. దాన్ని 3 SRB అంటారు, 3 స్టెప్ రిథమిక్ బ్రీతింగ్. సో ఇది ఎలా చేయాలి ఏంటనేది తర్వాత వీడియోలో డీటెయిల్ గా మనం గో త్రూ అవుదాం. సో ప్రస్తుతానికి విషయాలు తెలుసుకోండి అంతే. అండ్ డిస్పాషన్ టు ప్లెజర్ ఆర్ పెయిన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది దీని నాన్ అటాచ్మెంట్ అని తెలుసుకుందాం. పరిశ్రమ, టైర్లెస్ ఎండోవేరు, అండ్ రెండోది ఏమిటి తెలుసుకుందాం అంతకుముందు వీడియోలో, నాన్ అటాచ్మెంట్. ఈ టైర్లెస్ ఎండోవేరు అంటే అదొక పరిశ్రమ, నాన్ అటాచ్మెంట్. ఈ రెండు దేనికోసం అని, దేన్ని హ్యాండిల్ చేయడానికి? మైండ్ యొక్క మోడిఫికేషన్స్ నుండి ఫ్రీ అవ్వటానికి. మైండ్ యొక్క మోడిఫికేషన్ జరుగుతాయి, బట్ కానీ దానికి నువ్వు ఇచ్చే రెస్పాన్స్ నీ చాయిస్ లో ఉండటానికి అది చేయాలి. సో దాని గురించి చెప్పుకుంటూ వస్తున్నాం అన్నమాట ఇక్కడ ఒక స్టడీనెస్ రావడానికి. సో ఒకసారి రిపీట్ చేసుకుందాం. స్టడీనెస్ ఆఫ్ మైండ్ కెన్ బి బ్రాట్ బై 6 యాక్షన్స్ ఉన్నాయి. ఒకటి సింపతి. నీ ముందు నీ మైండ్ మీద నీకు సింపతి ఉండాలి. నీ మైండ్ నువ్వు తిట్టుకుంటే ఎవరు నిన్ను బాగు చేయగలరు? పక్కవాడు తిడితేనే నీకు భరించలేవు కదా. నిన్ను నువ్వు తిట్టుకుంటే అది ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇంకా బయట నుండి కోడి రూపంలో లోపలికి వెళ్ళి నీ కోడయి నీ మెమరీలోకి వెళ్ళి నేను బాధ పెట్టాలి. ఇక్కడ డైరెక్ట్ గా నువ్వే చేసుకుంటున్నావు. అలాగే జనరల్ గా బిహేవ్ చేయటం, స్టడీనెస్ ఆఫ్ పర్పస్.
ఈ స్టడీ ఆఫ్ పర్పస్ కి నేను క్వశ్చన్ వేసుకోమని చెప్పా. వాట్ ఇస్ ద పర్పస్? వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అండ్ బర్త్? కాన్స్టెంట్ క్వశ్చన్. అలాగే డిజిన్ఫెక్షన్ ఛాంబర్, చేంజింగ్ ద బేసిక్ రేషియో ఆఫ్ ఈ సెంటర్స్, సెక్షన్ వల్ల సెంటర్స్, ఇది ఎలాగనేది తర్వాత నేర్చుకుందాం, తెలుసుకుందాం. రెగ్యులేషన్ ఆఫ్ ప్రాణ బై 3 SR, 3 స్టెప్ బ్రీతింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది తర్వాత నేర్చుకుందాం. అలాగే డిస్పాషన్ టు ప్లెజర్ అండ్ పెయిన్, పెయిన్ కి ప్లెజర్ కి డిస్పాషన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఓకే, రేపు మళ్ళా వీడియో కంటిన్యూషన్ చూద్దాం.